హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా టీమ్ లంచ్కి వెళ్ళాము. అండ్ దాది ఎక్కడికి వెళ్ళాము అంటే ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్కి వెళ్ళాము. అండ్ మా మేనేజర్ మొత్తం అందరినీ తీసుకెళ్లారన్నమాట టీమ్ లంచ్ అని చెప్పి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఫైనల్లీ అందరం కలిసి వెళ్ళాము. అండ్ ఇది యాక్చువల్లీ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది, హైటెక్ సిటీలో ఉంది. అండ్ మాకు గచ్చిబౌలి దగ్గర కాబట్టి మేము గచ్చిబౌలి లొకేషన్ చూస్ చేసుకున్నాము. అండ్ ఈ రెస్టారెంట్ యాంబియన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ కలర్ఫుల్గా లైట్స్తో కానీ అంతా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ ఎలా ఉందా అనేది మీకు నేను ఇంకా చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే బార్బిక్యూ సెటప్ చేశారన్నమాట. మేము థర్స్డే వెజ్ కాబట్టి థర్స్డే వెజ్ వాళ్ళకి సపరేట్ కూర్చున్నాం, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ కూర్చున్నాం. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి తులసి వాటర్ సర్వ్ చేశారన్నమాట. సమ్మర్ కదా, సో ఇదొక బెస్ట్ అన్నమాట. తులసి వాటర్ సజెస్ట్ చేశారు. అండ్ ఇంకేంటంటే సో ఫస్ట్ పన్నీర్ పెట్టారన్నమాట బార్బిక్యూలో. సో ఇది వచ్చేసి టేస్ట్ అయితే అసలు ఫుల్ యావరేజ్ ఉంది. అండ్ క్రిస్ప్ కార్న్ టేస్ట్ వచ్చేసి బాగుంది. కంపేర్ టు వెజ్లో అన్నిట్లకన్నా నాకు క్రిస్పీ కార్న్ నచ్చింది. అండ్ అలాగే పొటాటోది కూడా పెట్టారు, అంతేం అనిపించలేదు, ఫుల్ అంతా యావరేజ్ ఉంది. అండ్ పన్నీరు, మష్రూము అన్నీ ఇలా పెట్టారనమాట. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి చికెన్, ప్రాన్ అన్నీ పెట్టారు. వాళ్ళకైతే కొంచెం బాగానే ఉందంట. సో వెజ్ వాళ్ళకైతే అంతేం అనిపించలేదు. అండ్ ఈ ఫ్రూట్స్ అయితే బాగున్నాయి, వాటర్ మెలాన్ అండ్ పైనాపిల్. అది తెలిసిందే కదా, ఉప్పు కారం వేసి పెట్టేస్తారు. సో అది టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉందన్నమాట. సో లైవ్ మ్యూజిక్స్లో సాంగ్స్ వింటూ అందరం ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఈవెన్ టేస్ట్ కూడా అంత యావరేజ్గా ఉన్నా కూడా బట్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైం అన్నమాట. ఎందుకంటే డైలీ వర్క్తో అందరం ఆఫీస్లో బిజీగా ఉంటాం. అండ్ మా తులసి మేడం అయితే నాన్ వెజ్ నేను తిననని చెప్పి నాకు నోరు ఊరిపిస్తుంది అన్నమాట. ప్రాన్ తిను అని చెప్పి వీళ్ళిద్దరూ అయితే మామూలుగా అసలు నోరు ఊరించలేదు నాకు. అండ్ వాళ్ళకైతే నాన్ వెజ్ స్టార్టర్స్ అవి నచ్చినాయి అంట, నాకైతే అంతేమీ అనిపించలేదు వెజ్ అయితే. అండ్ డ్రింక్ కూడా యావరేజ్గానే ఉంది, అంతేం అనిపించలేదు. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసి ఇక్కడ మటన్ సూప్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో మా రవి టేస్ట్ చేసి కూడా తను కూడా బాగుందని చెప్పాడు. అండ్ ఇక్కడ నాన్ వెజ్, వెజ్ అన్నీ కలిపి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 90+ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా డెకరేట్ చేశారన్నమాట. మొత్తం యాక్చువల్లీ ఫస్ట్ లుక్కే కదా చూస్తాం ఫుడ్ తినాలంటే, బట్ లుక్ వైజ్ అయితే బాగున్నాయి, బట్ టేస్ట్ వైజ్ అయితే కూడా అంత యావరేజ్గానే ఉన్నది. అండ్ మేమైతే ఫస్ట్ ఇక్కడ ఇదేంటంటే నాన్ వెజ్ సెక్షన్ అన్నమాట. సో మనం ట్యూస్డేతో నాన్ వెజ్ తినాం కాబట్టి సో వెజ్ సెక్షన్కే వెళ్ళిపోయాను అనమాట. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు మా కొలీగ్స్, బట్ స్టార్టర్స్ అయితే యావరేజ్ ఉన్నాయి. అండ్ ఎవరైనా థీమ్ వెళ్ళాలి, ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి, లైవ్ మ్యూజిక్తో ఫుడ్ కాకుండా మామూలుగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఐ విల్ సజెస్ట్ దిస్ ప్లేస్ అన్నమాట. సో ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా చూసుకుంటే కూడా పర్ ప్లేట్ ఐ థింక్ 600+ పడింది. బట్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. బట్ అంబియన్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎంజాయ్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఐటమ్స్ కూడా తీసాను. నాన్ వెజ్లో ఎగ్, అలాగే చేపల పులుసు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. అండ్ వెజ్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ పెట్టారు. అండ్ నూడిల్స్, కోఫ్తా కర్రీ, బ్రెడ్ హల్వా అండ్ ఇవన్నీ ఉన్నాయి. వెజ్ బిర్యానీ, బటర్ పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు వెజ్ అంతేం అనిపించలేదు, యావరేజ్గానే ఉంది. అండ్ లైవ్ మ్యూజిక్ వింటూ అలాగా అందరం కలిసి ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. సో మీరందరూ కూడా మా బ్లాగ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ గచ్చిబౌలిలో కానీ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్ చేయొచ్చు అన్నమాట. ఈ లోపల వీళ్ళు డ్యాన్స్ చేశారు.
చెఫ్స్ అందరూ మంచి ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇక్కడ కిడ్స్ జోన్ కూడా ఉంది. పిల్లలైతే మంచి లవ్ చేస్తారు. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఫౌంటైన్, పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. అండ్ డెజర్ట్స్ వచ్చినప్పటికీ ఇంకా చెప్పక్కర్లేదు. బార్బిక్యూలో ఎప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మా షేక్ హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటంటే పాన్ ఐస్ క్రీమ్ స్పెషల్ అన్నమాట. సో అక్కడ మేమంతా కలిసి ఇక్కడ వీడియో చూస్తున్నాము అసలు ఎలా చేస్తున్నారా అని చెప్పి మొత్తము. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ గులాబ్ జామ్ కానీ, హల్వా కానీ అన్నీ టేస్ట్ అయితే, డిజర్ట్స్ టేస్ట్ అయితే చాలా నచ్చింది అన్నమాట మాకు ఇక్కడ. సో ఈ పాన్ ఐస్ క్రీమ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ నాకైతే కూడా చాలా నచ్చింది. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి గులాబ్ జామ్తో టేస్ట్ చేసాం, అది కూడా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ ప్లేట్ చూసారా, మొత్తం అన్ని కలర్ఫుల్గా పెట్టుకున్నా కానీ అన్నీ తినలేదండి, ఓన్లీ కొన్నే తిన్నాను. సో అన్ని టేస్ట్ చూడడానికి మాత్రమే పెట్టుకున్నాం అన్నమాట. సో ఇదైతే బాగుంది. డిజర్ట్స్ అయితే బాగున్నాయి, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ ఉన్నాయి. ఈయన మా మేనేజర్ అన్నమాట, నాకు ట్రై చేయమని ఇచ్చారు. సో అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ తర్వాత మా మేనేజర్తో కలిపి గర్ల్స్ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము, అలాగే వీడియోస్ తీసుకున్నాం. బాయ్స్ మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు తినడంలో. అండ్ మేమైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేసాము. సో ఆ కేక్ కటింగ్ కూడా చూపిస్తాను. అండ్ వీళ్ళు వచ్చేసి మా డిఫరెంట్ టీమ్ అన్నమాట. సో మా మేనేజర్ కింద పిఎస్ అంటే మేము అందరం కలిపి వర్క్ చేస్తాం. సో వాళ్ళని నేర్పిస్తారనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మాకు కేక్ అరేంజ్ చేశారన్నమాట. ఎవరైతే బర్త్డేస్ అయినాయో సో ప్రీవియస్ మంత్ అండ్ అలాగే అప్కమింగ్ మంత్ వాళ్ళతో కేక్ కట్ చేయించాము. అండ్ ఈ పక్కన కూడా మ్యూజిక్ కూడా, లైవ్ మ్యూజిక్లో కూడా వాళ్ళు హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టారన్నమాట. సో ఇది చూడండి ఈ బ్లాగ్.
తాళనన్నది మనుషులెరుగలేరు మహోలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఔదారి వేళను గతించిపోవు కాదనే మా టీం లంచ్ అయితే అలా ఎండింగ్ ముగిసిందన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.